ఐపీఎల్ 12వ సీజన్లో వరుసగా 6 పరాజయాల తర్వాత బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఎట్టకేలకు తొలి విజయం సొంతం చేసుకుంది. కోహ్లీ, డివిలియర్స్ చెలరేగిపోవడంతో పంజాబ్ సెట్ చేసిన 174 పరుగుల టార్గెట్ను అలవోకగా ఛేదించింది బెంగళూరు. డబుల్ హ్యాట్రిక్ పరాజయాలతో తీవ్ర విమర్శల పాలైన విరాట్ సేన ఎట్టకేలకు 7వ మ్యాచ్లో మొదటి విజయాన్ని రుచి చూసింది. 174 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన బెంగళూరు 19.2 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. విరాట్ కోహ్లీతో పాటు డివిలియర్స్ హాఫ్ సెంచరీలతో రాణించి బెంగళూరుకు తొలి విక్టరీని అందించారు. పార్థివ్ పటేల్ 19 పరుగులు చేసి అవుట్ కాగా కెప్టెన్ విరాట్ కోహ్లీ 53 బంతుల్లో 67 పరుగులు చేసి షమీ బౌలింగ్లో పెవిలియన్ చేరారు. డివిలియర్స్ 38 బంతుల్లో 59 పరుగులతో చివరి వరకు నిలిచి ఆర్సీబీకి తొలి విజయాన్ని అందించాడు. కోహ్లీ డివిలియర్స్ కాంబినేషన్ 2వ వికెట్కు 85 పరుగుల పార్ట్నర్షిప్ను అందించారు. చివర్లో డివిలియర్స్ కు స్టోయినిస్ తోడవడంతో సునాయాసంగా విజయాన్ని అందుకుంది బెంగళూరు. పంజాబ్ బౌలర్లో షమీ, అశ్విన్ చెరో వికెట్ పడగొట్టారు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన కింగ్స్ 11 పంజాబ్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 173 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారీ హిట్టర్ క్రిస్ గేల్ మరోసారి చెలరేగిపోవడంతో పంజాబ్ భారీ స్కోర్ చేసింది. మొదటి వికెట్ కు గేల్ రాహుల్ తో కలిసి జట్టుకు 66 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. 18 పరుగులు చేసిన కేఎల్ రాహుల్ చాహల్ బౌలింగ్ లో పెవిలియన్ చేరాడు. మిగతా బ్యాట్స్మెన్స్ పెద్దగా రాణించలేకపోయారు. అయితే ఓవైపు వికెట్లు పడుతున్నా క్రిస్ గేల్ మాత్రం బెంగళూరు బౌలర్లపై బౌండరీలతో విరుచుకుపడ్డాడు. 64 బంతుల్లో 99 పరుగులతో నాట్అవుట్ గా నిలిచాడు. ఐపీఎల్లో 99 పరుగులతో నాట్అవుట్ గా ఉండి సెంచరీ మిస్ అయిన రెండో క్రికెటర్ గా నిలిచాడు గేల్. బెంగళూరు బౌలర్లలో చాహల్ కు 2 వికెట్లు దక్కగా సిరాజ్, మోయిన్ అలీ తలో వికెట్ తీశారు. ఇవాళ ఐపీఎల్లో డబుల్ బొనాంజా మ్యాచ్లు జరగనున్నాయి. ఈడెన్ గార్డెన్స్ లో కోల్కతా, చెన్నై తలపడనుండగా మరోవైపు హైదరాబాద్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్, హైదరాబాద్ సన్ రైజర్స్ మ్యాచ్ జరగనుంది.